నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హియర్ వి గో. ద నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్ ఏం చెప్పినాయి? సమ్ కవ్ ఈజ్ డీర్ అంటున్నాడు, నో డీర్ ఈజ్ డాగ్ అంట, సమ్ డాగ్ ఈజ్ ఫాక్స్ అంట. కంక్లూజన్లో సమ్ కవ్ ఈజ్ ఫాక్స్, సమ్ ఫాక్స్ ఈజ్ డీర్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సమ్ కవ్ ఈజ్ డీర్ అంట, మరి కవ్ డీర్ అవుతుందా? సమ్ కవ్ ఈజ్ డీర్ అంటున్నాడు. నెక్స్ట్ నో డీర్ ఈజ్ డాగ్ అంట, డీర్కి డాగ్కి సంబంధం లేదు అంటున్నాడు. డీర్కి డాగ్కి, దిస్ వన్ ఈజ్ డీర్ అండ్ దిస్ వన్ ఈజ్ డాగ్. డీర్కి డాగ్కి సంబంధం లేదు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, నెక్స్ట్ సమ్ డాగ్ ఈజ్ ఫాక్స్ అంట, డాగ్ అనేది కొంచెం ఫాక్స్ అవుతుంది అని అంటున్నాడు. దిస్ డాగ్, సమ్ ఆఫ్ దిస్ డాగ్ ఈజ్ ఫాక్స్. ఓకే, రైట్. సో ఇది ఇన్ఫర్మేషన్. లేదు అని అంటే వైట్ కలర్లో ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే దీన్ని తీసేస్తా నేను. ఓకేనా, రైట్. సో ఎట్లా వేరే కలర్లో వేసుకుందాం. సమ్ డాగ్ ఈజ్ ఫాక్స్. రైట్, ఇట్లా ఉంది. ఇప్పుడు విచ్ వన్ ఈజ్ ట్రూ అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. సో కంక్లూజన్స్లో సమ్ కవ్ ఈజ్ ఫాక్స్ అంట, కవ్ ఇక్కడ ఉంది, ఫాక్స్ ఇక్కడ ఉంది. కవ్కి ఫాక్స్కి సంబంధం ఉందా? అస్సలు లేదు. కవ్కి ఫాక్స్కి సంబంధం ఉందా? అస్సలు లేదు. సమ్ ఫాక్స్ ఈజ్ డీర్ అంట, ఫాక్స్ ఇక్కడ ఉంది, డీర్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి సంబంధం ఉందా? లేదు. సో ఆ రెండింటికి మధ్యలో కూడా రిలేషన్ ఉంది అని చెప్పేసి డెఫినెట్ గా మనం చెప్పలేము. సో కాబట్టి రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్. రెండు ఫాల్స్ అయితే నైదర్ వన్ నార్ టూ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇన్ జనరల్ గా రెండు ఫాల్స్ అయితే నన్ ఆఫ్ దీస్ అని ఆన్సర్ పెడతాం మనం, అవునా? సో నన్ ఆఫ్ దీస్ అనే ఆన్సర్ ని, నన్ ఫాలోస్ అనే ఆప్షన్ ని మనం ఎంచుకుంటాం. సో బట్ ఇన్ దిస్ సిలాజిజం మనకి నైదర్ వన్ నార్ టూ అనే ఉంటుంది. ఇన్ బేసిక్ క్వశ్చన్స్లో అంటే వేరే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీన్స్ వేరే టాపిక్లో మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఆ క్వశ్చన్కి ఆప్షన్స్లోది ఏది కూడా వర్కౌట్ కాకపోతే నన్ ఆఫ్ దీస్ ఫాలోస్ అని చెప్పేసి అని అంటాం. కానీ ఓన్లీ సిలాజిజం కాన్సెప్ట్కి వచ్చేసరికి మాత్రం నైదర్ వన్ నార్ టూ అనేది కనిపిస్తుంటుంది మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత, సో హియర్ వి గో ద నెక్స్ట్ వన్, statements and conclusions here. Some hours are minutes, no minute is seconds. Conclusions లో some seconds are hours, all hours are seconds అంటున్నాడు. సో ఒకసారి చూడండి, some hours are minutes అంట, some hours అనేవి కొన్ని ఏమవుతున్నాయి? మినిట్స్ అవుతున్నాయి. no minute is second, మినిట్కి సెకండ్కి మధ్యలో సంబంధం లేదు. ఓకేనా? సో ఇక్కడ మినిట్కి అండ్ సెకండ్కి మధ్యలో సంబంధం లేదు. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, మినిట్కి అండ్ సెకండ్కి మధ్యలో సంబంధం లేదు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. కంక్లూజన్స్లో సమ్ సెకండ్స్ ఆర్ అవర్స్ అని అంటున్నాడు. సమ్ సెకండ్స్ ఆర్ అవర్స్ అంట. సెకండ్స్ ఇక్కడ ఉంది, అవర్స్ ఇక్కడ ఉంది, రెండింటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అంటే లేదు. సెకండ్స్ కి అవర్స్ కి మధ్యలో రెండు టచ్ అవ్వలేదు కదా, సో రిలేషన్ లేదు. ఆల్ అవర్స్ ఆర్ సెకండ్స్ అంట. అవర్స్ అన్ని కూడా సెకండ్స్ అవుతున్నాయా? అసలు ఇవి రెండు టచ్ అవ్వలేదు కాబట్టి ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉంది లేదు డిఫైన్ చేయలేము కదా. సో డెఫినెట్ గా ఉంది ఎస్ అని చెప్పలేము, డెఫినెట్ గా నో అని చెప్పలేము. కాబట్టి రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్ అవుతున్నాయి. So that the neither one nor two follows here. Okay, so kabatti fourth option is correct. Okay, next. So here we go the next one. So ikkada manaki statements and conclusions unnai. So ikkada manamu statements okasari chuddam. Some Tannu or Mamta, some Naveen or Jai, no Naveen is Mamta. కంక్లూజన్, సమ్ నవీన్ ఆర్ తన్ను, సమ్ జై ఆర్ మమత. మీరు చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ కి మధ్యలో ఎలిమెంట్స్ అనేవి ఏదైనా పేర్లు వస్తున్నాయి చూసిర్రా, నాట్ ఎ పర్టికులర్ నేమ్స్. ఓకే, ఒక పర్టికులర్ నేమ్ వస్తుందంటే పర్టికులర్ నేమ్ రావట్లేదు. ఒక పర్టికులర్గా ఇట్లనే తీసుకోవాలంటే అట్లా తీసుకోవడానికి ఏం లేదు. ఓకే, సో కాబట్టి
మనకు ఇక్కడ అందుకే యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ హియర్ అని చెప్పేసి అని అన్నాడు. సమ్ తన్ను ఆర్ మమత అంటున్నాడు. సమ్ తన్ను ఆర్ మమత. సో మమత ఉంది. నెక్స్ట్ నో నవీన్ ఈజ్ మమత. మమతకి నవీన్కి మధ్యలో రిలేషన్ లేదు. ఓకే రైట్. సో దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. మమతకి ఓకే రైట్, మమతకి అండ్ నవీన్కి మధ్యలో రిలేషన్ లేదు. సమ్ నవీన్ ఆర్ జై అంటున్నాడు. సో ఇక్కడ సమ్ నవీన్ ఆర్ జై, నవీన్కి జైకి మధ్యలో సమ్ రిలేషన్, సమ్ నవీన్ ఆర్ జై. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ హియర్. సో దెన్ కంక్లూజన్స్ ఒకసారి చూద్దాం. కంక్లూజన్స్ చూస్తే సమ్ నవీన్ ఆర్ తన్ను, నవీన్ ఇక్కడ ఉంది, తన్ను ఇక్కడ ఉంది. నవీన్కి తన్నుకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా? నవీన్కి తన్నుకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అని అంటే ఇక్కడ లేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. తన్ను ఇక్కడ, నవీన్ ఇక్కడ ఉంది, రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ వన్ ఫాల్స్. సమ్ జై ఆర్ మమత అంటున్నాడు. జై ఇక్కడ ఉంది, మమత ఇక్కడ ఉంది. జైకి మమతకి మధ్యలో రిలేషన్ ఉందా? వాళ్ళిద్దరి మధ్యలో కూడా రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం లేదు కాబట్టి సో డెఫినెట్ గా అయితే అది కాదు. ఆ డెఫినెట్ గా అయితే ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉండదు. సో రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్సే కదా. సో బోత్ కంక్లూజన్స్ ఫాల్స్ కాబట్టి నైదర్ వన్ నార్ టూ ఫాలోస్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఫాలోస్ హియర్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో హియర్ వి గో ద నెక్స్ట్ వన్. హియర్ వి హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. సో ఒకసారి చూడండి. సమ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ ఫార్మర్స్, ఆల్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ లేబర్స్, సమ్ లేబర్స్ ఆర్ ట్రేడర్స్. కంక్లూజన్లో సమ్ లేబర్స్ ఆర్ ఫార్మర్స్, సమ్ లేబర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ అంటున్నాడు. ఓకే ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి జాగ్రత్తగా గమనిస్తే సమ్ ల్యాండ్ లార్డ్స్ అంటున్నాడు. సమ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ ఫార్మర్స్ అంట. ఫార్మర్స్. ఆల్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ లేబర్స్ అంట. ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా లేబర్స్ అన్నాడు. సమ్ లేబర్స్ ఆర్ ట్రేడర్స్ అంటున్నాడు. లేబర్స్ లో కొంతమంది ఏంటంటే అంటే ట్రేడర్స్. సమ్ లేబర్స్ ఆర్ ట్రేడర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది డయాగ్రామ్. బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్ హియర్ వి హ్యావ్ ద డయాగ్రామ్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. కంక్లూజన్స్ చూడండి. సో కంక్లూజన్ చూస్తే సమ్ లేబర్స్ ఆర్ ఫార్మర్స్ అంటున్నాడు. లేబర్స్ కి ఫార్మర్స్ కి సమ్ రిలేషన్ ఉందా? లేబర్ ఈజ్ హియర్, ఫార్మర్ ఈజ్ హియర్. లేబర్ కి ఫార్మర్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందా అంటే ఎస్, సమ్ లేబర్స్ ఆర్ ఫార్మర్స్ అనేది కరెక్ట్. ఓకేనా? సమ్ లేబర్స్ ఆర్ ఫార్మర్స్ అనేది కరెక్ట్. సమ్ లేబర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు జాగ్రత్తగా గమనిస్తే సమ్ లేబర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ మొత్తం లేబర్స్ లోపలనే కదా ల్యాండ్ లార్డ్స్ ఉంది. మొత్తం లేబర్స్ లోపలనే ల్యాండ్ లార్డ్స్ ఉంది కాబట్టి సమ్ లేబర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ కరెక్ట్ కదా. సమ్ లేబర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ కరెక్ట్. సో కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ట్రూ అవుతుంది. సెకండ్ వన్ ఆల్సో ట్రూ అవుతుంది. సో కాబట్టి సమ్ లేబర్స్ ఫార్మర్స్ అవుతారు, సమ్ లేబర్స్ ల్యాండ్ లార్డ్స్ అవుతారు కాబట్టి రెండు ఫాలో చేస్తుంది. సో రెండు కంక్లూజన్స్ ఫాలోస్ కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ అని అంటాం. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఓకేనా? ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రెండు కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ తర్వాత హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. స్టేట్మెంట్స్ లో ఆల్ డార్క్ ఈజ్ నైట్, నో డార్క్ ఈజ్ డాగ్, సమ్ డాగ్ ఈజ్ టైమ్ అంటున్నాం. కంక్లూజన్ లో సమ్ నైట్ ఈజ్ నాట్ డాగ్, సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ గమనిద్దాం. డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ డార్క్, డార్క్ మొత్తం కూడా నైట్ అంట. డార్క్ మొత్తం కూడా నైట్. సో నెక్స్ట్ నో డార్క్ ఈజ్ డాగ్ అంట. సో ఇక్కడ చూడండి నో డార్క్ ఈజ్ డాగ్.
డాగ్ ఇక్కడ ఉంది, డార్క్ ఇక్కడ ఉంది. సో ఏమంటున్నాడు, నో డార్క్, డార్క్కి డాగ్కి రిలేషన్ లేదు అంటున్నాడు. సో దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. డార్క్కి డాగ్కి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. సమ్ డాగ్ ఈజ్ టైమ్ అంటున్నాడు. సో సమ్ డాగ్ ఈజ్ టైమ్ అని అంటే డాగ్ అనేది సమ్ టైం అవుతుంది, సమ్ డాగ్ ఈజ్ టైం అవుతుంది. ఇప్పుడు విచ్ కంక్లూజన్ ఈజ్ ద ట్రూ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, సమ్ నైట్ ఈజ్ నాట్ డార్క్, సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్. ఏం చేస్తాం తెలుసా సార్, ప్రీవియస్లీ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు సమ్ నాట్ కేస్ అనేది కంక్లూజన్స్ లో వస్తే అసలు సమ్ నాట్ కేస్ అనేది మనకు ఫాల్స్ అయింది కదా, సమ్ నాట్ కేస్ ఫాల్స్ అయింది కదా, మరి సమ్ నాట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి సమ్ నాట్ ని మనము ట్రూ అని చెప్పి తీసుకోవాలన్నా ఫాల్స్ అని చెప్పి తీసుకోవాలన్నా, అక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఫాల్స్ అనాలనా అని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడు ఇది ఫాల్స్ ఇక్కడ ట్రూ అవ్వాలి అని అంటే సమ్ నాట్ కేసు ఎప్పుడు ట్రూ అవుతుంది అనుకున్నాం, నో కేస్ అనేది స్టేట్మెంట్ లో ఉంటే ట్రూ అవుతుంది అని అనుకున్నాం. అయితే మరి ఇప్పుడు దానికి కంపేర్ చేసి చూస్తే వర్కౌట్ అవుతుందా అవుతలేదో తెలుస్తుంది కదా. లెట్స్ మూవ్. సమ్ నైట్ ఈజ్ నాట్ డార్క్ అంట. ఇగో నైట్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా, నైట్ ఇక్కడ ఉంది. నైట్ లో కొంచెం నైట్ అట డాగ్ కాదు అంటున్నాడు. సమ్ నైట్ ఈజ్ నాట్ డాగ్ అంటున్నాడు. అంటే నైట్ అనే ఈ మొత్తం నైట్ లో కొంచెం నైట్ డార్క్, సో డాగ్ కాదు అంటున్నాడు. సమ్ నైట్ ఈజ్ నాట్ డాగ్ అంటే మరి ట్రూనా అని అంటే ఇది ట్రూనే, అబ్సల్యూట్లీ ఫస్ట్ వన్ కరెక్ట్. ఎందుకు అని అంటే ఈ మొత్తం నైట్ లో డార్క్ అనేది కూడా నైట్ లోపల ఉంది కదా. అంటే ఇప్పుడు నైట్ లోపల ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీనికి డాగ్కి రిలేషన్ లేదు కదా. నైట్ లోపల ఉన్న ఈ పర్టికులర్ పార్ట్కి డాగ్కి రిలేషన్ లేదు. రిలేషన్ లేదు అని అంటే ఇప్పుడు నైట్ లోని కొంచెం నైట్కి డార్క్కి డాగ్కి రిలేషన్ లేనప్పుడు ఈ డార్క్ అనేది నైట్ లోపల ఉంది కాబట్టి సమ్ నైట్ ఈజ్ నాట్ డార్క్ కదా. సో కాబట్టి ఇది కరెక్ట్. సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ అంట. ఇప్పుడు ఈ టైంలోని సమ్ టైం డార్క్ కాదు అంటున్నాడు. సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ అంట. మరి ట్రూనా అంటే డార్క్ ఇక్కడ ఉంది, టైం ఇక్కడ ఉంది, ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, రెండు వేరుగా ఉన్నాయి కదా. అంటే రిలేషన్ ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. మీరే అప్పుడు చెప్పారు కదా సార్, దెర్ ఈస్ రిలేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, రిలేషన్ ఉండకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది అని అన్నారు కదా అని చెప్పి మీరు అంటారు. ఎస్, అప్పుడు చెప్పిన. అయితే ఇక్కడ సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ అని అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఎందుకు సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ అని అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టైం అనేది డాగ్తోని సమ్ రిలేషన్లో ఉంది, డాగ్తోని సమ్ రిలేషన్లో ఉంది. అంటే డాగ్తో ఉన్నటువంటి సమ్ ఏదైతే ఉంటుందో, డాగ్కి టైంకి ఉండేటువంటి సమ్ ఏదైతే ఉంటుందో, ఈ సమ్ రిలేషన్ ఎప్పటికీ డార్క్తో రిలేట్ అయి ఉండదు. డాగ్కి టైంకి మధ్యలో ఉండేటువంటి సమ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ సమ్ ఎప్పటికీ కూడా డార్క్తో రిలేట్ అయి ఉండదు కదా. ఎందుకంటే డాగ్ మొత్తానికి డార్క్ మొత్తానికి రిలేషన్ లేనప్పుడు డాగ్ అండ్ టైం రెండు టచ్ అయిన కొంత రిలేషన్ ఇది ఏదైతే ఆ ఉంటుందో పార్ట్, ఈ పార్ట్కి దానికి కూడా సంబంధం ఉండదు కదా. ఓకేనా, ఉండదు. కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ట్రూ. సో సమ్ టైమ్ ఈజ్ నాట్ డార్క్ ఆల్సో ట్రూ. సో బోత్ ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్. బట్ ఈ పర్టికులర్ థింగ్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ డెఫినెట్ గా కంగారు పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నో నీడ్ టు కన్ఫ్యూజ్ ఎట్ ఆల్. ఓకేనా, రైట్. సో బోత్ ఫాలోస్. నెక్స్ట్ తర్వాత here we have the statements and conclusions. So statements లో all keys are staplers, all staplers are blades, some blades are erasers, some erasers are sharpeners. Conclusions లో some sharpeners are keys, all keys are blades అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, all keys,
కీస్ అన్నీ కూడా ఏమైతున్నాయి, స్టాప్లర్స్ అవుతున్నాయి. ఆల్ స్టాప్లర్స్ ఆర్ బ్లేడ్స్ అంట. స్టాప్లర్స్ అన్నీ కూడా బ్లేడ్ అవుతుంది. సమ్ బ్లేడ్స్ ఆర్ ఎరేజర్స్. బ్లేడ్స్లో కొన్ని బ్లేడ్స్ ఎరేజర్స్. సమ్ ఎరేజర్స్ ఆర్ షార్ప్నర్స్. ఎరేజర్స్లో కొన్ని ఎరేజర్స్ షార్ప్నర్స్. ఓకేనా, రైట్. సో ఇలా మనకి ఉంటుంది. సో కంక్లూజన్ ఒకసారి చూస్తే సమ్ షార్ప్నర్స్ ఆర్ కీస్ అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి షార్ప్నర్స్ ఉందా, ఈ షార్ప్నర్స్ కి ఈ కీస్ కి సంబంధం ఉందా, లేదు. అవి రెండు డిస్టెన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండిటికి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందని చెప్పొచ్చా? ఉందని తెలియదు, లేదని తెలియదు. కాబట్టి సమ్ రిలేషన్ ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము, ఎందుకంటే ఆ రెండు టచ్ అవ్వలేదు కదా. టచ్ అవ్వలేదు కాబట్టి సమ్ షార్ప్నర్స్ ఆర్ కీస్ అనేది డెఫినెట్ గా మనం చెప్పలేము. ఆల్ కీస్ ఆర్ బ్లేడ్స్ అంటున్నాడు. ఈ కీస్ అన్నీ కూడా బ్లేడ్స్ లోపల ఉన్నాయి అంటున్నాడు. ఎస్, కీస్ ఆర్ ఆల్ కీస్ ఆర్ బ్లేడ్స్ అనేది కరెక్ట్. సో సెకండ్ వన్ ట్రూ అండి. ఓకే, సెకండ్ వన్ ట్రూ. సో ఓన్లీ 2 ఫాలోస్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓన్లీ 2 ఫాలోస్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత. సో హియర్ వి గో. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఆల్ సాయిల్ ఈజ్ డార్క్, సమ్ డార్క్ ఈజ్ గ్రీన్, నో గ్రీన్ ఈజ్ ఫీల్డ్. కంక్లూజన్, సమ్ డార్క్ ఈజ్ సాయిల్, సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్ సాయిల్ ఈజ్ డార్క్ అంట. ఆల్ సాయిల్, సాయిల్ అంతా కూడా డార్క్ అంటున్నాడు. సాయిల్ అంతా కూడా డార్క్. సమ్ డార్క్ ఈజ్ గ్రీన్, సమ్ డార్క్ ఈజ్ గ్రీన్ అంట. నో గ్రీన్ ఈజ్ ఫీల్డ్ అంట. గ్రీన్ కి ఫీల్డ్ కి సంబంధం లేదు. ఓకేనా, గ్రీన్ కి ఫీల్డ్ కి సంబంధం లేదు. సో గ్రీన్ ఈజ్ హియర్ అండ్ ఫీల్డ్ ఈజ్ హియర్. గ్రీన్ కి ఫీల్డ్ కి మధ్యలో సంబంధం లేదు. అర్థమైందా? రైట్. సో ఇది ఇక్కడ డయాగ్రామ్. సో కంక్లూజన్ చూడండి, సమ్ డార్క్ ఈజ్ సాయిల్ అంటున్నాడు. సమ్ డార్క్ ఈజ్ సాయిల్, సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి ఆ డార్క్ కి సాయిల్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందా? ఇగో ఇక్కడ చూడండి, డార్క్ లోపల సాయిల్ ఉంది. సాయిల్ అంతా కూడా డార్క్ కి రిలేట్ అయి ఉంది కాబట్టి సమ్ డార్క్ ఈజ్ సాయిల్ అనేది డెఫినెట్ గా ట్రూనే అవుతుంది. ఓకే, రైట్. సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అంట. సో ఇప్పుడు మరి సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అనేది కరెక్టే అవుతుందా అని అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ డార్క్ కి గ్రీన్ కి ఏదైతే రిలేషన్ ఉందో, డార్క్ కి గ్రీన్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ సమ్ రిలేషన్ ఉంటది కదా, ఈ సమ్ ఎప్పటికీ కూడా ఫీల్డ్ అవ్వదు కదా. ఓకేనా, చూడండి, డార్క్ కి అండ్ గ్రీన్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ తో ఉన్న రిలేషన్ డార్క్ కి ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఫీల్డ్ తో సంబంధం ఉండదు, ఎందుకంటే గ్రీన్ కి ఫీల్డ్ కి మధ్యలో రిలేషనే లేదు. ఓకేనా, గ్రీన్ కి ఫీల్డ్ కి రిలేషనే లేదు కాబట్టి ఈ పర్టికులర్ పార్ట్ లో ఉన్నటువంటి దానికి అసలు సంబంధం ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అని అంటున్నాడు. సమ్ డార్క్ ఈజ్ నాట్ ఫీల్డ్ అని అంటే దట్ ఈస్ కరెక్టే అవుతుంది. ఓకే, సో కాబట్టి బోత్ కంక్లూజన్స్ ట్రూ, బోత్ 1 and 2 ఫాలోస్. సో 5th ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి. ఓకేనా, 5th ఆప్షన్ ట్రూ అవుతుంది. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో స్టేట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ ద కంక్లూజన్స్ హియర్. ఆల్ మెన్ ఆర్ ఉమెన్, ఆల్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్, నో చిల్డ్రన్ ఈజ్ యంగ్. కంక్లూజన్ లో సమ్ చిల్డ్రన్ ఆర్ మెన్, నో మెన్ ఈజ్ యంగ్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, ఆల్ మెన్ ఆర్ ఉమెన్ అంటున్నాడు. మెన్ అంతా కూడా ఉమెన్ అని చెప్పిండు. ఆల్ ఉమెన్, ఉమెన్ అంతా కూడా చిల్డ్రన్ అన్నాడు. ఓకే, నో చిల్డ్రన్ ఈజ్ యంగ్ అంట. చిల్డ్రన్ కి యంగ్ కి సంబంధం లేదు అంటున్నాడు. సో దిస్ ఈజ్ యంగ్. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్ కి
చిల్డ్రన్కి యంగ్కి రిలేషన్ లేదు, చిల్డ్రన్కి యంగ్కి రిలేషన్ లేదు. దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ చూద్దాం. సమ్ చిల్డ్రన్ ఆర్ మెన్ అంటున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు, మెన్ ఇక్కడ ఉంది. ఈ మొత్తం చిల్డ్రన్లో మెన్ కూడా ఉంది కాబట్టి సమ్ చిల్డ్రన్ ఆర్ యంగ్, సో సమ్ చిల్డ్రన్ ఆర్ మెన్ అని అంటే కరెక్టే కదా. సో కరెక్ట్, ఎందుకంటే చిల్డ్రన్ లోపలనే మెన్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ నో మెన్ ఈజ్ యంగ్ అంట. సో మెన్కి యంగ్కి రిలేషన్ లేదు అంటున్నాడు. నిజమేనా అంటే ఈ మెన్ అనేది చిల్డ్రన్ లోపలనే ఉంది, చిల్డ్రన్కి యంగ్కి రిలేషన్ లేదు అని అంటే చిల్డ్రన్ లోపల ఉన్నటువంటి మెన్కి అండ్ యంగ్కి కూడా రిలేషన్ ఉండదు కదా. సో చూడండి, అందుకే ఈ షేడ్ పార్ట్కి రిలేషన్ లేదు అని అంటున్నాం. అప్పుడు దీంట్లో ఉన్న ఏ ఎలిమెంట్కి కూడా ఈ ఎలిమెంట్తో రిలేషన్ ఉండదు, అవునా. దీంట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్కి కూడా రిలేషన్ ఉండదు కాబట్టి సో ఇక్కడ సెకండ్ వన్ కూడా ట్రూనే. సో నో మెన్ ఈస్ యంగ్ అంటున్నాం. సో రెండు కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో హియర్ వి హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. ఆల్ లెనోవా ఆర్ సామ్సంగ్, నో సామ్సంగ్ ఈజ్ లావా, సమ్ మోటో ఆర్ సామ్సంగ్. కంక్లూజన్ చూస్తే నో లావా ఈజ్ లెనోవా, సమ్ లావా ఈజ్ మోటో అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ లెనోవా అంతా కూడా శాంసంగ్ అంట. నో శాంసంగ్కి అండ్ లావాకి మధ్యలో సంబంధం లేదు అంటున్నాడు. లావాకి మధ్యలో సంబంధం లేదు, దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ అంట. సమ్ మోటో ఆర్ సామ్సంగ్ అంటున్నాడు. సో సమ్ మోటో ఆర్ సామ్సంగ్ అంట. ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ కంక్లూజన్స్ లో ఏది ట్రూ అవుతుంది? నో లావా ఈజ్ లెనోవా అంటున్నాడు. లావాకి లెనోవాకి రిలేషన్ లేదు అంటున్నాడు. సామ్సంగ్ కి లావాకి రిలేషన్ లేనప్పుడు సామ్సంగ్ లోపల ఉన్న లెనోవాకి లావాకి కూడా రిలేషన్ ఉండదు. ఓకేనా? ఇక్కడ సామ్సంగ్ కి లావాకి మొత్తమే రిలేషన్ లేదన్నప్పుడు సామ్సంగ్ లోపల ఉన్నటువంటి లెనోవాకి అండ్ లావాకి మధ్యలో కూడా రిలేషన్ ఉండదు కాబట్టి సో నో లావా ఈజ్ లెనోవా అనేది కరెక్టే. ఓకే నెక్స్ట్, సమ్ లావా ఈజ్ మోటో. లావా ఇక్కడ ఉంది, మోటో ఇక్కడ ఉంది. లావాకి మోటోకి రిలేషన్ ఉందా? లేదు. ఓకేనా? లావాకి అండ్ మోటోకి రిలేషన్ లేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ వన్ ఫాలోస్. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉంది. సో ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్స్ చూస్తే సమ్ పాట్స్ ఆర్ మ్యాట్స్, ఆల్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్, నో క్యాట్ ఈజ్ ర్యాట్. కంక్లూజన్స్లో నో ర్యాట్ ఈజ్ పాట్, సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ మ్యాట్స్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్టేట్మెంట్స్ బట్టి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సమ్ పాట్స్ అనేవి మ్యాట్స్ అవుతున్నాయి. ఆల్ మ్యాట్స్ అనేవి క్యాట్స్ అవుతున్నాయి. నో క్యాట్ ఈజ్ ర్యాట్ అంట. సో క్యాట్కి ర్యాట్కి రిలేషన్ లేదు. ఓకేనా? ఈ మొత్తం క్యాట్కి అండ్ ఈ ర్యాట్కి రిలేషన్ లేదు. క్యాట్కి ర్యాట్కి రిలేషన్ లేదు. ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ చూద్దాం. నో ర్యాట్ ఈజ్ పాట్ అంట. ర్యాట్కి పాట్కి రిలేషన్ లేదు అంటున్నాడు. పాట్కి ర్యాట్కి రిలేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, లేదని మనం ఎట్లా చెప్తాం? సో దట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే ఆ రెండు దూరంగా ఉన్నాయి, కానీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ రెండింటికి ఉండడానికి ఛాన్స్ ఉంది కదా. రైట్. సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ మ్యాట్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సమ్ ర్యాట్స్, ఈ ర్యాట్స్ లోని కొంత పార్ట్ ఆఫ్ ర్యాట్ కి ఈ మ్యాట్ కి సంబంధం లేదు అంటున్నాడు. సింపుల్ గా ఒకసారి చూడండి,
క్యాట్కి ర్యాట్కి సంబంధం మొత్తమే లేదు అని అన్నప్పుడు క్యాట్ లోపల ఉన్నటువంటి మ్యాట్కి అండ్ ర్యాట్కి కూడా సంబంధం ఉండదు. సో ఈ మొత్తానికి దీంతో సంబంధం లేనప్పుడు, మొత్తానికి దాంతో సంబంధం లేనప్పుడు కొంచెం కూడా ఉండదు కదా. అంటే మనం ఏమనుకున్నాం, నో రిలేషన్ వచ్చినప్పుడు సమ్ నాట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నామా లేదా? సో నో రిలేషన్ వచ్చినప్పుడు ఇక్కడ సమ్ నాట్ ఇచ్చిండు, మరి సమ్ నాట్ ట్రూ అవుతుంది అని అంటే ఎస్, సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ మ్యాట్స్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? సో మనకి నో కేసు ఉన్నప్పుడు ఇక్కడ సమ్ నాట్ వర్కౌట్ అవుతుంది, కాబట్టి సెకండ్ వన్ ట్రూ. సో ఏం చేస్తాం ఇప్పుడు, ఓన్లీ 2 ఫాలోస్ హియర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. క్లియర్? రైట్. సో ఇవి ఇక్కడ మనకు సిలాజిజంకి సంబంధించినటువంటి సో బేసిక్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి తర్వాత దీని కంటిన్యూషన్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.